నలుపుతాడు. కానీ నలిగిన జీవితాలే ఎప్పటికైనా పరిమళాన్ని వెదజల్లుతాయి. నలగకుండా, కష్టాలు లేకుండా, కొదువలు కొరతలు లేకుండా, నిందలు లేకుండా ఆత్మీయ జీవితం సాగదు. కాబట్టి ఏ కొద్దిగా తక్కువైనా, ఏదన్నా లోటుపాట్లైనా, నువ్వు అనుకున్నవి జరగకపోయినా వెంటనే ఏంది అని అనొచ్చా? మరలా చెప్తున్నా, కొన్నిసార్లు మన కుటుంబాలలో మరణాలు కూడా దేవుడు అనుమతిస్తాడు. అయినా సరే తల వంచి నీ చిత్తమే జరగని అని అన్నాడు. నీకు తెలియకుండా జరగలేదు, పర్వాలేదయ్యా, నన్ను నలపాలనుకున్నావా, నన్ను నలుపు, కానీ నా ద్వారా పరిమళాన్ని వెదజల్లు అని మన ప్రార్థన అయి ఉండాలి. ఈరోజు సంఘానికి ఎవరు కావాలంటే చిన్నదానికి పెద్దానికి ఏందయ్యా ఏంది అనేవాళ్ళు కాదు. నా దేవుడు ఆశీర్వదించినా పర్వాలేదు, ఇట్లా నన్ను శ్రమలో నలిపినా పర్వాలేదు, ఒకటి మాత్రం సత్యం, నా దేవుడు అన్యాయం అయితే చేయడు. సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవం. తప్పకుండా కృప చూపుతాడు. నిరీక్షణతో ముందుకు సాగుదాం.